వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గెస్ట్ హౌస్ అనేది గౌరారం రాజీవ్ రహదారికి దగ్గరలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఇది సింగిల్ బీటీ రోడ్. సింగిల్ బీటీ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బీటీ మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది. ఇదే గెస్ట్ హౌస్ నిర్మించినటువంటి స్థలం ఇది. ఇక్కడ బయట చూసినట్లయితే మనకు కాంపౌండ్ వాల్ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మెయిన్ గేట్. ఈ విధంగా మనకు చుట్టూ కూడా మనకు కాంపౌండ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. లోపల చూసుకున్నట్లయితే ఈ విధంగా గార్డెన్స్ ఉంటుంది. చెట్లు కూడా అద్భుతంగా పెంచడం అయితే జరుగుతుంది. ఇది గెస్ట్ హౌస్ ఏరియా. ఇదంతా మనకు గార్డెన్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనకు ఒక క్రికెట్ నెట్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మనకు గెస్ట్ హౌస్ ఉన్నటువంటి ఏరియా ఇది. ఇక్కడ చూసినట్లయితే గార్డెన్ కూడా అద్భుతంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. గెస్ట్ హౌస్ బయట నుంచి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పక్కనే మనకు ఇది క్రికెట్ నెట్. ఈ క్రికెట్ నెట్ని కూడా వాళ్ళు అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. గెస్ట్ హౌస్ లోపల చూసినట్లయితే చాలా అద్భుతంగా వాళ్ళు నిర్మించడం జరిగింది. ఇక్కడ మనకు 5 BHK తోటి ఈ గెస్ట్ హౌస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. లోపల చూసినట్లయితే ఈ విధంగా గెస్ట్ హౌస్ ఉంటుంది. ఇక్కడ టాయిలెట్స్ కానీ ఇక్కడ బెడ్రూమ్స్ కానీ మంచి అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇది టాయిలెట్. ఇక్కడ చూసినట్లయితే చాలా అద్భుతంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. బెడ్రూమ్స్ కూడా హాల్స్ కూడా అద్భుతమైనటువంటి వెంటిలేషన్ తోటి వాళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది హాల్. ఇక్కడ చూసినట్లయితే లోపల ఈ విధంగా ఉంటుంది. బయట చూసినట్లయితే ఇది గెస్ట్ హౌస్ బయట ఉన్నటువంటి ఏరియా. చుట్టూ కూడా వాళ్ళు గార్డెన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి మామిడి మొక్కలు కానీ ఇతర మొక్కలు కానీ వాళ్ళైతే పెంచుతున్నారు. ఇది బయట నుంచి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది క్రికెట్ నెట్. ఇదంతా మనకు గార్డెన్గా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి సరస్వతి టెంపుల్ అనేది 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే కావేరీ యూనివర్సిటీ అనేది 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ అనేది 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జేబీఎస్ అనేది 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాబోతున్నటువంటి RRR అనేది 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దీంట్లో మనకు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మనకు స్విమ్మింగ్ పూల్. చుట్టూ కూడా మనకు అద్భుతమైనటువంటి వాతావరణంలో స్విమ్మింగ్ పూల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనకు బోర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. మనకు కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గరలో ఉంది కాబట్టి ఫుల్ వాటర్ సోర్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్ రేట్ వచ్చేసి 3.7 CR అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. టోటల్గా 3.7 CR అయితే వారు చెప్తున్నారు. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఒక అద్భుతమైనటువంటి గెస్ట్ హౌస్ని మీరు తీసుకోవాలనుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.